12,77,373 మంది నా అక్క చెల్లెమ్మలకు ఒక్కొక్కరికి 35,000 రూపాయలు చొప్పున పావులా వడ్డీకి రుణాలు ఇప్పించడం, ఆ రుణాలు ఇప్పించడమే కాక వాటికి సంబంధించి ఈ దఫా ఈ 4,07,323 మందికి ఈ దఫాలో వీరికి పావులా వడ్డీ కింద ఈరోజు మనం జమ చేస్తూ ఉన్న దాదాపుగా మరో 47 కోట్ల రూపాయలు ఇవ్వడం. ఈ కార్యక్రమంలో ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం జరుగుతూ పోతూ ఉంది. గతంలో 0 వడ్డీ డబ్బులు అక్క చెల్లెమ్మలకు రిలీజ్ చేసినప్పుడు దాదాపుగా 5,43,140 మందికి అప్పట్లో ఈ కార్యక్రమం కింద 54 కోట్ల రూపాయలు అప్పట్లో రిలీజ్ చేయడం జరిగింది. దాంతో ఆ ప్రోగ్రాంతో పాటు మళ్ళీ ఇప్పుడు ఈరోజు మరో 4,07,323 మందికి వాళ్ళ ఈ 6 మంత్స్లోకి వచ్చిన జాబితాలో వీళ్ళకి ఈరోజు మరో 47 కోట్లు రిలీజ్ చేస్తూ ఉన్నాం. పావులా వడ్డీకే ఇలా ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా మంచి జరిగిస్తూ 35,000 రూపాయలు వాళ్లకు వెసులుబాటు కల్పిస్తూ వాళ్లకు ఇస్తూ తద్వారా వాళ్ళ ఇళ్ల నిర్మాణం పురోగతి స్పీడ్ను వేగం పెంచే కార్యక్రమం ఒక మంచి ఉద్దేశంతో జరుగుతూ ఉంది. ఒకసారి గమనించినట్టే అయితే ఈ కార్యక్రమంలో భాగంగా బహుశా దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా, ఎవరు సాహసం కూడా బహుశా చెయ్యని విధంగా మన రాష్ట్రంలో అయితే ఎప్పుడూ కూడా జరగలేదు. ఏకంగా 31,19,000 ఇళ్ల స్థలాలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలగడం, 31,19,000 ఇళ్ల స్థలాలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలగడం, అందులో ఇప్పటికే 22,25,000 ఇళ్ల నిర్మాణం కూడా జరుగుతూ ఉండడం. జగనన్న హౌసింగ్ కాలనీస్లో ఇల్లు నిర్మాణం చేసిన వాళ్ళకి 35,000 ఎస్ఎస్జి లోన్ ద్వారా వాళ్ళకి ఆర్థిక సహకారం ఇవ్వాల్సిన ఒక విషయము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతి ఒక్క హౌసింగ్ బెనిఫిషరీస్కి ఏర్పాటు చేయడం జరిగింది. మన జిల్లాలో చూస్తే దాదాపుగా 74,000 టోటల్ హౌసెస్ శాంక్షన్ అయినప్పుడు ఇప్పుడు దాకా మనం దాంట్లో 24,000 హౌసెస్ ఇప్పటికే పూర్తి చేసిన పరిస్థితి ఉన్నాం. సో దాదాపుగా 430 కోట్ల రూపాయలు సంబంధపడిన ఈ హౌసెస్ ఇప్పుడు దాకా పూర్తి చేయడం జరిగింది. దాంట్లో దాదాపుగా 90% 350 crores అండ్ అబోవ్ ఆల్రెడీ లబ్ధిదారులకి వాళ్ళ ఖాతాల్లో ఆల్రెడీ పడిపోయింది. సో ఈ 1.8 lakhs మొత్తంగా మన రాష్ట్ర ప్రభుత్వం అండ్ కేంద్ర ప్రభుత్వం కలిసి ఇచ్చిన ఈ హౌసింగ్ అసిస్టెంట్స్లో ఇల్లు నిర్మాణంకి సరిపోకుండా ఉంటున్న అడిషనల్ రిక్వైర్మెంట్స్ వాళ్ళకి కావాల్సిన ఖర్చుల కోసము ఈ సహకారం ఎస్ఎస్జి ద్వారా మెప్మా అస్ వెల్ అస్ డిఆర్డిఏ వాళ్ళ సంస్థల ద్వారా వాళ్ళ సభ్యులందరికీ కూడా ఈ 35,000లో కూడా వాళ్ళకి వడ్డీ లేకుండా ఈ రుణాలు ఇవ్వాలని ఒక ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారిలో వచ్చి ఇవాళ తాడేపల్లి నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫస్ట్ దఫాల్లో మన జిల్లాలో దాదాపుగా 11,145 మందికి దాదాపుగా 1,18,00,000 రూపాయలు ఉంటున్న వడ్డీలో ఇవాళ మాఫియా చేయడం జరిగింది. ఇది ఇక్కడ వచ్చిన ఎస్పెషల్లీ మహిళలందరికీ కూడా ఒక ఆనందదాయకం. ఎందుకంటే
వాళ్ళు ఇల్లు నిర్మాణం చేయాలంటే అది సాధారణ విషయం కాదు. చాలా మహిళలు వాళ్ళు కాలనీస్కి వెళ్ళి అడుగుతున్నప్పుడు ఈ 35,000 రూపాయలు కూడా నాకు వద్దు, అది నేను తిరిగి కట్టలేను, దానికి ఉన్న వడ్డీ కట్టలేను, వాళ్ళు బాధపడుతున్న వాళ్ళు. ఇప్పుడు వడ్డీ లేన ఒక రుణాలు దొరుకుతున్నప్పుడు ఖచ్చితంగా మహిళలందరూ కూడా ముందుకు రావడం జరుగుతుంది. వాళ్ళు సొంత ఇల్లు కణాలు ఈ పర్టికులర్ పథకం ద్వారా వాళ్ళు తెచ్చుకోవడము చాలా అదృష్టమైన ఒక విషయం. మాత్రమే దాదాపుగా ఒక 74,000 హౌసెస్ మనం శాంక్షన్ చేసి దేశంలోనే ఆంధ్ర రాష్ట్రము మొదటి స్థానంలో ఉంది. నెంబర్ ఆఫ్ హౌసెస్ ఇప్పుడు దాకా శాంక్షన్ చేయడం మాత్రం కాకుండా కంప్లీట్ హౌసెస్లో కూడా మనం మొదటి స్థానంలో ఉన్నాము. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి వారు ఇచ్చిన దిశలో ప్రతి పాలనలో ఉంటున్న ప్రతి అధికారులు కూడా ఖచ్చితంగా బెనిఫిషరీస్, హౌసింగ్ బెనిఫిషరీస్, ఎస్పెషల్లీ మహిళలకు అండగా ఉంది. ఈ కార్యక్రమం ముందు తీసుకువెళ్ళడంలో ఖచ్చితంగా పాటుపడతాము. అండ్ దీనిలో ఉన్న సమస్యలు ఏమి ఉంటే కూడా వాళ్ళకు ఉంటున్న శాండ్ కానీ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిన ప్రతి ఇన్పుట్స్ కూడా ఖచ్చితంగా వాళ్ళకి టైంకి అందించేసేసి ఈ సొంత ఇల్లు కట్టుకోవడానికి అన్ని సహాయం చేర్చుకోవడానికి